వాస్తవంగా ఎగ్జిట్ పోల్ అంటే దీంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఇవ్వాలి. అంటే పోలింగ్ పూర్తయిపోయాక బయటకు వచ్చిన వాళ్ళని అడగటం. అది వాస్తవంగా నిన్న సాయంత్రం రాత్రి దాకా కలిపి చేసి ఆ తర్వాత ఇవాళ పెట్టాలి. కానీ పోటీలు పెరిగిపోయాక నిన్న పొద్దున్న దాకా 1 గంట 2 గంటల్లో చేసిందే ఎగ్జిట్ పోల్ అని చెప్పేస్తూనే అన్ని సంస్థలు సాయంత్రం 6 బయటకు వచ్చేసి చెప్పేసి ఎవరికాళ్ళు పోటీలు పడి, అందుకనే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకుండా చాలాసార్లు రివర్స్ అవుతున్నాయి. అయితే కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి యాక్సిస్ మై ఇండియా బెంగాల్ మీదనైతే ఏమీ చెప్పలేనని తేల్చి చెప్పింది, మిగతా వాటి గురించి చెప్పుకొచ్చింది. అయితే టుడేస్ చాణక్య మాత్రం ఒక రోజు తర్వాత ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పుకొచ్చింది. బెంగాల్ అయితే బీజేపీనే గెలుచుకుంటుందని వీళ్ళు కూడా చెప్తున్నారు. 234 స్థానాలకు గాను 125 స్థానాలు తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుంది అంటూ వీళ్ళు అంచనా వేశారు. 234 స్థానాలకు గాను 125 స్థానాలు 11 ± రావచ్చని అంచనా వేసింది. అయితే తమిళనాడు కొత్తగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ టీవీకేకి అన్నాడీఎంకే కూటమి కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇది గొప్ప సంచలనం. ఆ పార్టీకి 63 స్థానాల దాకా రావచ్చు, అన్నాడీఎంకే 45కే పరిమితం అవుతుంది అని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే డిఎంకే కూటమికి 39%, టీవీకేకి 30%, అన్నాడీఎంకే 27% పడిపోవచ్చని అంచనా వేసింది. 3% అటు ఇటుగా అన్నటువంటిది. అలాగే ఉత్కంఠగా సాగిన పశ్చిమ బెంగాల్ పోరులో బీజేపీకి విజయ అవకాశాలు ఉన్నాయని టుడే చాణక్య సర్వే అభిప్రాయపడింది. 294 స్థానాలకి ఏకంగా 192 ± 11 ఆ పార్టీకి రావచ్చని అంచనా వేసింది. తృణమూల్ కాంగ్రెస్ 100కి 100 111 మధ్యన ఉంటుందని అంచనా వేసింది. ఇతరులకి 0 నుంచి 2 రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి 48% ఓటింగ్ 3% అటు ఇటు, తృణమూల్కి 38% ఓటింగ్ 3% అటు ఇటు, ఇతరులకి 14% 3% అటు ఇటు రావచ్చని అంచనా వేసింది. కేరళలో అధికార ఎల్డీఎఫ్ యూడీఎఫ్ల మధ్య గట్టి పోటీ ఉండబోతోందని టుడే చాణక్య అంచనా వేసింది. అయితే యూడీఎఫ్కే ఎడ్జ్ ఉందని అభిప్రాయపడింది. 140 స్థానాలకు గాను 69 వస్తాయి, 9 ± అని. అస్సాంలో 50% ఓట్లు 102 సీట్లతో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని చెప్తోంది.